ఓం నమ శివాయ. మేము మహానంది వెళ్తున్నాము. మహానంది వెళ్ళే మార్గంలో బెస్తవారిపేట అనేది తగిలింది. దానికి 2 కిలోమీటర్ల దూరంలో వందుట్ల గ్రామం ఉంది. అక్కడ ఈ ఆర్చ్ ఉంది, చూశారు కదా. ఇది భృగు మహర్షి తపస్సు చేసిన స్థలానికి తీసుకెళ్తుంది ఆ రోడ్డు. ఇక్కడ మేము కొంచెం ముందులో బెస్తవారిపేట దాటిన తర్వాత ఒక చెట్టు కింద ఆగుదామని చెప్పి పిల్లలకి పెట్టుకొని మేము తినాలని చెప్పి స్టే చేసాము. కానీ అక్కడ ఎందుకో నచ్చలేదు. అక్కడ ఇంకొంచెం ముందుకెళ్తే ఏదో కనిపిస్తుందని చెప్పి బల్లలు కనిపిస్తున్నాయి, అక్కడ ఆగుదామని చెప్పి అనుకున్నాము. సరే ముందుకు వచ్చి ఇక్కడ ఆగాము. ఇక్కడ ఆగిన తర్వాత ఇక్కడ ఆర్చ్ కనిపించింది. ఇదంతా ఏదో చూసిన స్పాట్ లాగా కనిపించింది మాకెందుకు, బాగా అసలు హత్తుకున్నట్లు ఉంది. ఇది ఒకరోజు మేము తిరుపతి వెళ్ళే సమయంలో మనకంతా మన రూట్ని వెళ్ళాలంటే వరదలు పారుతూ వెళ్ళలేకపోయాం. అందుకని ఈ రూట్ నుంచి వచ్చామన్నమాట. వచ్చేప్పుడు మాకు అసలు ఎటు నుంచి ఎటు వచ్చామో కూడా మాకు అయితే తెలియదు అసలు. అక్కడ వచ్చి భోజనానికి ఆగాము. ఇలాగే ఈ బల్లల కాడనే కూర్చొని చేస్తున్నాము. అక్కడ వల్లభ వాళ్ళది పాలకు సంబంధించినవి ఉన్నాయి. వాళ్ళు చెప్పారు ఇక్కడ ఆర్చిలో గుండా వెళ్తే ఒక శివాలయం ఉంటుంది, బాగా ప్రసిద్ధ క్షేత్రం అని చెప్పారు. కానీ మేము తిరుపతి త్వరగా వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో ఉన్నాము. ఎందుకంటే మాకు టైం అవుద్ది అనమాట, వాళ్ళు టోకెన్ ఇచ్చిన టైము. కానీ 10 నిమిషాల్లో వెంటనే వెళ్ళి రావచ్చు అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అర్థమైంది ఇది మామూలు సిద్ధక్షేత్రం కాదని చెప్పి. బాగా అనిపించింది మాకు ఎనర్జీ. సరే అక్కడ చూసుకొని వచ్చి తిరుపతి వెళ్ళాము. ఆ స్పాటేనమాట ఇది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా అసలు మేము ఏ రూట్ని వస్తున్నామో ఇప్పుడైనా మాకు తెలియదు, మేము అడగలేదు ఎవరిని. ఇక్కడికి వచ్చాక ఆ బోర్డులు చూస్తే తెలిసింది అసలు ఎంత బాగుందంటే, ఈ ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది ఈ క్షేత్రంలో. ఆ భృగు మహర్షి ఒకనాడు అందరూ మహర్షుల యొక్క సమక్షంలో ఈయనని త్రిమూర్తులలో ఎవరు సహనవంతులు చూసుకుమన్నారు, ఎవరు వెళ్ళరు, ఈయన భృగు మహర్షి వెళ్తాడనమాట. భృగు మహర్షి వెళ్ళి బ్రహ్మలోకం వెళ్ళిన తర్వాత ఆయనని గమనించరు. అలాగే శివలోకం వెళ్తాడు, వాళ్ళు గమనించినట్లు వారి కార్యక్రమాల్లో ఉంటారు. ఈయనకు కోపం వస్తుంది, అలక్ష్యం చేశారన్న భావన కలుగుతుంది. ఈయన ఆ కోపంతో ఉంటాడనమాట. వాళ్ళు అలక్ష్యం ఏం చేయలేదు, కానీ ఈయనకు అలా అనిపిస్తుంది. ఇక తదుపరి విష్ణులోకం వచ్చిన తర్వాత విష్ణుమూర్తి పాదాలు ఒత్తుతూ లక్ష్మీమాత కూర్చుని ఉంటుంది. అవన్నీ చూసి ఆయనకు ఇంకా ఆగ్రహం కలుగుతుంది. ఆయన వక్షస్థలం మీద తన్నుతాడు భృగు మహర్షి. లక్ష్మీదేవి ఆ స్థానంలో ఉంటుంది కాబట్టి ఆమెకు కోపం వస్తుంది. ఆమె ఆ ఋషిని శపిస్తుంది. ఆయన బాధపడి, అయ్యో నేను అజ్ఞానంలో ఉన్నానమ్మా, నాకేం కన్ను మిన్ను కనిపించలేదు, నన్ను క్షమించని ప్రాధేయపడ్డ ఎడల ఆమె నీ శాప విమోచన కలగాలంటే ఇక్కడ ఈ పుణ్యక్షేత్రం చేసుకుని ఇక్కడ శివలింగాన్ని స్థాపన చేసుకుని నువ్వు డైలీ తపస్సు చేసుకో అని చెప్పింది. ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నాడట, తపస్సు చేసుకున్నాడట. అందుకని చెప్పి ఇది బాగా ప్రసిద్ధ క్షేత్రంగా వెలిసిందని చెప్పారు. మహిమాన్వితమైందిగా ఆ భృగు మహర్షి శాప విమోచన కలిగింది కాబట్టి ఆయన క్షేత్రం ఇది. అందరూ కూడా బాగా దర్శించుకుంటారు. ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది, ముఖ్యమైన రోజుల్లో మాత్రం బాగా వస్తుంటారు. మేము తిరుపతి వెళ్ళినప్పుడు సోమవారం కార్తీక మాసం కాటాన చాలామంది వచ్చారు. ఇప్పుడు అయితే ఎవ్వరూ లేరు. బాగా భగవంతుని దర్శనం చేసుకుని చక్కగా చూసుకుని అందరం మరలా ప్రయాణం అయ్యాము. ఇంకొంచెం దూరంలో పంచముఖ ఆంజనేయ స్వామి కృష్ణాలయం కట్టారనమాట. ఈ గుడి ఆనుకొని స్నానాలు చేయడానికి ఒక స్పాట్ ఉంటుంది, అది ఆయన నిర్మించాడని చెప్తారు. జై గురుదేవ్. అందరూ చల్లగా ఉండాలని కోరు